ఇవన్నీ పెట్టిపోతారు. ఇప్పటికి కూడా రావణ కాష్టలాగా రగలుతా ఉంది. సింధూరు మీరు వచ్చి ఆడ చంపేస్తారు కదా పహల్గామ్లో, మీరేం చేశారు అంటున్నారు. మీరు ఎవరు ఏం చేసిందండి? దరిద్రం అలా రాసిపోయింది మన నెత్తిన. ఇది బీజేపీ తప్పు కాదండి, బీజేపీ తప్పు చేయదండి. నా ఆడబిడ్డలు ఎవరైతే మంగళసూత్రాలు బొట్టు పోయినాయో వాళ్ళందరూ బొట్టులు నిలబెట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక గౌరవం తీసుకొచ్చి ఆ రోజు అంతమంది మీద యుద్ధం చేయడం జరిగింది. అన్ని స్థావరాలు నాశనం చేయడం జరిగింది. ఇప్పుడు వణుకు పుట్టిందా లేదండి? అవును. భయపడ్డది లేదండి? ప్రపంచం భయపడదు లేదండి దేశాన్ని దెబ్బకి? ఎట చేశారండి? నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ చెప్పాడు, మీరు విన్నారా లేదు? చూసారా న్యూస్లో? మహా లేదు. నేను కూడా భయపడిపోయి నన్ను కూడా బంకర్లోకి వెళ్ళిపోమన్నారు. అతిపెద్ద నష్టం జరిగింది మా పాకిస్తాన్లో అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి పనికిమాల పార్టీలు చెప్తాయి ఏం చేయలేదని. చేసిన నష్టం వాడికి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రావడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇంత మాట్లాడడం జరుగుతుంది. సో అంటే మనసులో ఏదైనా బాధ ఉందా? అరే ఇట్లాంటి దరిద్రమైన పార్టీలో ఉన్నామని రోజు కుమిలిపోయినాం. ఓకే, అప్పుడా ఇప్పుడా? అప్పుడండి, ఇప్పుడే అనుకుంటామండి. ఓకే, కుమిలిపోయినాం. దరిద్రమైన పార్టీలో ఉన్నామా? మొత్తం నేను చెప్పా కదా, నేను దేశభక్తుడిని, దైవభక్తుడిని. అవి రెండే నన్ను బీజేపీకి తీసుకొచ్చాయి. ఓకే, అది ఉంది కాబట్టి. లేకపోతే నేను మళ్ళీ కాంగ్రెస్లోనో లేదా వైసీపీ లాంటి పార్టీలోకి పోయింటాను కదా. ఎందుకు బీజేపీలోకి పోయినాను? దేవుడే తీసుకుపోయాడు నన్ను. ఓకే, దేవుడే తీసుకుపోయాడు నన్ను. ఎందుకు అనుకోమండి, అలాంటి పార్టీ చరిత్ర చదివితే ఉమ్మేస్తారండి ఆ పార్టీని. ఎవడైనా ఓటేస్తారండి కాంగ్రెస్ పార్టీకి? చరిత్ర తెలుసుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర తెలుసుకోండి, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకోండి. వీళ్ళిద్దరూ నెహ్రూ క్యాబినెట్లో ఎంత ఇబ్బంది పడ్డారన్న విషయం చరిత్ర చెప్తుందండి. ఎందుకు బయట వచ్చారండి? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాంటి వ్యక్తులంటే మేధావులండి, మహామహామేధావులు. వాళ్ళందరూ నెహ్రూని వ్యతిరేకించి ఎందుకు వచ్చారండి? నువ్వు చేస్తున్నటువంటి నిర్ణయాలు, నువ్వు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఇది ప్రమాదకరం దేశానికి, రానున్న రోజుల్లో అతి ప్రమాదం అని చెప్పి ఆ రోజే వాళ్ళు చెప్పారు. వినలేదు. నీకు వద్దు, నీ పార్టీకి వద్దు అని బయట వచ్చేసారు.